లోకి హైడ్రా ఎంటర్ అవుతుందన్న నేపథ్యంలో మరి ఇది మూసి నదిలో మరి 3 పార్టీలకు సంబంధించిన రాజకీయ అంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇక ఆ నివాసితులు మరి కొంత అయోమయం చెందుతున్నారు. ఇక హైడ్రా ఎంటర్ అవుతుంది, ఇప్పటికే మరి అక్కడ సర్వేలు నిర్వహించిన అధికారులు అక్కడ నివాస గృహాలపై వాళ్ళు మార్కింగ్ చేయడం కావచ్చు, నోటీసులు ఇవ్వడం ఇట్లాంటి కార్యక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో మొత్తానికి మూసీలో నివసిస్తున్న పేదలపై మరి హైడ్రా కూల్చివేతలు చేయదని చెప్తుంది ఒకవైపు. అలాగే ప్రభుత్వం కూడా మరి ఏదైతే మూసి పరిరక్షణ కావచ్చు, మూసి ప్రక్షాళన కావచ్చు, మూసి సుందరీకరణ కార్యక్రమంతో ఆ మూసి నదిలో ఖచ్చితంగా మరి దాన్ని డెవలప్ చేయాలనే ఆలోచనతో ముందుకెళ్తున్న నేపథ్యంలో మరి బీజేపీ బీఆర్ఎస్లు కూడా మీరు మూసిలో మురికి నీళ్లను, గోదావరి నీళ్లు పారించి నీళ్లను శుద్ధి చేయండి, కానీ అక్కడ నివసిస్తున్న పేదల గృహాలు కూల్చివేస్తే మేము ఊరుకోమని చెప్తున్నారు. మరి ఇదే అంశంలో మనతో ఈరోజు స్పెషల్ డిబేట్లో మనతో పాల్గొంటున్నారు కప్పర ప్రసాదరావు గారు బీజేపీ పార్టీ నుంచి, అలాగే విజయగిరి నారాయణరావు గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి, ఇంకా అశోక్ గౌడ్ కాంగ్రెస్ నుంచి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికీ. గుడ్ ఆఫ్టర్నూన్. యా, ఎట్లా చూస్తారండి మరి మూసీ నదిలో, అంటే మూసీ నది పరివాహక ప్రాంతంలో మరొకసారి 3 పార్టీలు కూడా, మరొక పార్టీ ఏమో ఖచ్చితంగా మూసీ సుందరీకరణ చేస్తున్న ప్రభుత్వం సంబంధించిన కాంగ్రెస్ చెప్తుంది, అలాగే మరి దీన్ని అడ్డుకుంటామని బీజేపీ బీఆర్ఎస్లు అంటున్నాయి. ముందుగా మరి మనం బీజేపీ నాయకులు కప్పర ప్రసాదరావుతో మాట్లాడతాం, ఎందుకంటే ఇక మూసీ విషయంలో బండి సంజయ్ గారు 2 రోజులుగా కూడా హాట్ కామెంట్ చేస్తున్నారు. సో హైడ్రా కనుక ఆ నివాసాలు కూల్చేసే క్రమంలో మా బీజేపీ కార్యకర్త దాటి హైడ్రా ముందుకెళ్లాలని చెప్తున్నారు. దీన్ని మరి అడ్డుకోవడంలో ఆంతర్యం ఏంటి చెప్పండి ప్రసాదరావు గారు. నమస్కారం అండి, మీకు చర్చలో పాల్గొంటున్న మిత్రులందరికీ కూడా నమస్కారం. మూసి ఏదైతే ఉందో ఈ హైడ్రా కూల్చివేతల్ని అడ్డుకోవడం అంటే మూసి సుందరీకరణ అడ్డుకోవడం కాదు. కొన్ని వందల సంవత్సరాలుగా అక్కడ దశాబ్దాలుగా అక్కడ నివాసం ఉంటున్నటువంటి వ్యక్తులకు గత కాంగ్రెస్ ప్రభుత్వం పట్టా సర్టిఫికెట్లు ఇచ్చింది. ఆ పట్టా సర్టిఫికెట్లతోనే లోన్లు తీసుకొని ఇండ్లు కట్టుకున్నారు. అయితే ఇది అక్రమమా సక్రమమా అనేది తేల్చాల్సిందే, దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు. దాన్ని ఎంత మాత్రము అక్రమంగా ఉన్న వాళ్ళని అక్కడనే ఉంచాలనే దాన్ని సమర్థించాం. కాకపోతే అక్రమము ఎట్లా జరిగింది, ఎట్లా అక్రమం ఎక్కడ మొదలైంది, జరిగింది ఎట్లా, వాళ్ళకి నష్టపరిహారం ఏమి ఇవ్వాలనేది ఒక ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే ఉంటది. అట్లా ఆలోచించకుండా రాత్రికి రాత్రి పోయి బుల్డోజర్లు పెట్టి అవన్నీ కూల్చేసి వాళ్ళని రోడ్డు మీదకి తెస్తే అది ఇబ్బంది. అట్లా కాకుండా నిజంగానే ముందే సర్వే చేసి ఆ సర్వే ప్రకారంగా ఎవరెవరైతే అక్కడ అక్రమంగా నివాసం ఉంటుండ్రో వాళ్ళందరికీ, అక్రమంగా కాదు పట్టా సర్టిఫికెట్లు తీసుకొని లోన్లు తీసుకొని భవనాలు కట్టుకున్నటువంటి వ్యక్తులు, అక్రమం అని చెప్పడానికి కూడా లేదు అక్కడ. ఒకవేళ అక్రమం అంటే అప్పుడే ప్రభుత్వం చేసినట్టు అప్పుడే ప్రభుత్వంలో ఉన్న అధికారులని నాయకులను అందరినీ కూడా ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంటుంది. బీజేఆర్ గారు లాంటి నాయకులు కాంగ్రెస్ పార్టీలో వాళ్లే చాలా మందికి అక్కడ పట్టా సర్టిఫికెట్లు ఇప్పించారు, గుడిసెలేసిండ్రు, ఉండమని చెప్పారు. చాలా పెద్ద ఎత్తున పేదలు మూసి పరివాహక ప్రాంతంలో ఉన్నారు. నేను ఏమంటున్నా అంటే మూసిలో ఒకవైపు ప్రభుత్వ భవనం ఉన్నా ప్రైవేట్ భవనం ఉన్నా పేదవాడిదైనా ఉన్నవాడిదైనా అక్రమమే. మరి మూసిలో ఎంజీబీఎస్ బస్ స్టేషను, మెట్రో రైల్వే స్టేషన్ అన్ని నడి మూసిలో కట్టి ఉన్నాయి. వాటిని కూడా ఇప్పుడు కూల్చేస్తుందా ప్రభుత్వం? అంటే ఒక అనాలోచితమైనటువంటి చర్యలు తీసుకోకూడదు, ఆలోచన చేసి చర్యలు తీసుకోవాలి. దానివల్ల పేదలకు నష్టం జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం. అయితే దాని ఏదో వీళ్ళు ఏం చేస్తున్నట్టు హైడ్రా కూల్చివేతలకు బీజేపీ వ్యతిరేకము, పెద్దోళ్ళకు అండగా ఉంటుంది అనేది చేసేటువంటి ప్రచారం కరెక్ట్ కాదు. భారతీయ జనతా పార్టీ పేద ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు ప్రభుత్వాన్ని ఎదిరించడానికి సిద్ధంగా ఉంటుంది. ఈటల రాజేందర్ గారు చాలా ప్రాంతాలలో తిరిగి అక్కడి బాధితులతోటి సమావేశాలు ఏర్పాటు చేస్తా ఉన్నారు. వాళ్లకు ధైర్యంగా అండగా ఉంటామని చెప్పి ధైర్యం ఇస్తా ఉన్నారు. నిన్న బండి సంజయ్ గారు చెప్పినారు, అంతకుముందు కిషన్ రెడ్డి గారు లేఖ రాసినారు ప్రభుత్వానికి. దీంట్లో ఇప్పుడు ఇంకోటి ఏం చెప్తున్నారంటే 14,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఉన్నాయి అన్నారు. 14,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ముందు కేటాయిస్తే వీళ్ళు సామానంతా తీసుకుపోయి అక్కడనే పెట్టుకుంటారు కదా. ఇప్పుడు ఎవరికైతే ఇల్లు కూల్చేస్తున్నారో వాళ్ళకి ముందే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తే ఈ సామానంతా అక్కడ పెట్టుకొని ఉంటారు కదా వాళ్ళు. ఇప్పుడు నువ్వు ఇస్తాము ఎప్పుడో భవిష్యత్తులో ఇస్తామంటే ఇచ్చినాకనే కూల్చొచ్చు కదా. అంటే ప్రసాదరావు గారు ఇప్పుడు మీరేమో మూసీలో అక్రమాలు సక్రమాలు అని మాట్లాడుతున్నారు. అక్కడ మూసీలో నిరుపేదలు జీవిస్తున్నారు చాలా కాలంగా. మరి ఆ మురికితో సహజీవనం చేస్తున్నారు. అక్కడ వచ్చే గాలి పీల్చుతున్నారు, అనేక వ్యాధులకు గురవుతున్నారు.
సో అక్కడ మూసి సుందరీకరణ చేయడం అంటే ఆ మూసి నదిని శుద్ధి చేయమని చెప్పి హరీష్ రావు గారు అంటున్నారు. మీరేమో అక్కడ అక్రమం సక్రమం అని మాట్లాడుతున్నారు. పేదల ఇళ్లపై బుల్డోజర్ మరి కనుక హైడ్రా బుల్డోజర్ వస్తే మేము ముందుంటామని బీజేపీ కార్యకర్తలు ఉంటారు. బీజేపీ కార్యకర్తను దాటిపోవాలని బండి సంజయ్ చెప్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తారండి? అంటే హరీష్ రావు గారికి మాట్లాడడానికి అర్హత లేదు, హక్కు లేదు. అసలు మూసీని సర్వనాశనం చేసిందే టిఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత. ఎట్లా అంటారు? అదే చెప్తా ఉన్నా. టిఆర్ఎస్ పార్టీ హయాంలో టిఆర్ఎస్ పార్టీ మన హుస్సేన్ సాగర్ లో కొబ్బరి నీళ్ళ లాగా చేస్తా అని చెప్పి మాటలు చెప్పి మూసి సుందరీకరణ అని చెప్పి వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినటువంటి పార్టీ టిఆర్ఎస్ పార్టీ. అసలు నిజంగానే టిఆర్ఎస్ పార్టీ వాళ్ళకు ఈ హరీష్ రావు గారు కానీ లేకపోతే కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ అసలు కొద్దిగానన్నా మానవత్వము లజ్జను ఉంటే అసలు రోడ్డు మీదకి వచ్చి మాట్లాడొద్దు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి నిర్వాహకమే ఈరోజు వాళ్ళు దశాబ్ద కాలంగా ఈ హైదరాబాద్ నగరాన్ని కాలుష్య కోరలకు నెట్టిందే బిఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి మాట్లాడేటువంటి హక్కులు అర్హత ఏమాత్రం లేదు. ఎందుకంటే ఒకటే నిమిషం కంప్లీట్ చేస్తాను. చెప్పండి. ఒకవైపు హైదరాబాద్ నగరంలో పెద్ద ఎత్తున వరదలు వస్తే 10,000 రూపాయల డబ్బులు వాళ్ళ సొంత పార్టీ కార్యకర్తలకు ఇచ్చుకున్నటువంటి ప్రక్రియ గత ప్రభుత్వ హయాంలో జరిగింది. మీరు గతంలో నేను చూసిన చాలా దగ్గర ఫస్ట్ ఫ్లోర్ లో కింద ఉన్న వాళ్ళకి నష్టం జరగలేదంట, పై పోర్షన్ లో ఉండే టిఆర్ఎస్ కార్యకర్తలకు డబ్బులు పంచారు. కాబట్టి టిఆర్ఎస్ వాళ్ళు ఇలా మాట్లాడితే ప్రజలు నమ్మే పరిస్థితులలో లేరు, ప్రజలు నమ్మేటువంటి అవకాశం కూడా లేదు. భారతీయ జనతా పార్టీ మూసి సుందరీకరణకు గాని లేకపోతే చెవులను శుద్ధి చేయడానికి గాని వ్యతిరేకం కాదు. వ్యతిరేకిస్తా ఉన్నా, పేద ప్రజలకు నష్టం కలగకుండా చేయమని చెప్తా ఉన్నా. రైట్, ఓకే, మీరు ఆగండి. నారాయణరావు గారు,